ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. వందల కోట్ల రూపాయలు కూడబెట్టడం అన్నది కొందరికి భలే సులభమే. కానీ మహా కోటీశ్వర్లుగా మారిన తర్వాత గ్యాంగ్స్టర్ల నుంచి, మాఫియా నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కూడా మరికొక పెద్ద సవాల్గానే మారుతోంది. ఏప్రిల్ 14 ఆదివారం తెల్లవారుజామున సల్మాన్ ఖాన్ ఇంటిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. గతంలో లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ కు బెదిరింపులు వచ్చాయి. అందుకే ఆయన ప్రస్తుతం బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ట్రావెల్ చేస్తున్నారు. ఈ కారు వాడేందుకు హోంశాఖ ఆయనకు అనుమతిచ్చింది. అన్నట్లు బుల్లెట్ ప్రూఫ్ కారు వాడకం కోసం పోలీసు శాఖ అనుమతి ఎందుకు? లెట్స్ హావ్ ఫుల్ డీటెయిల్స్. ఆ కార్లో కూర్చుని ప్రయాణిస్తుంటే ఎంతటి షార్ప్ షూటర్ అయినా సరే బుల్లెట్తో ప్రాణం తీయలేడు. ఆ కారులో కూర్చొని జర్నీ చేస్తుంటే ఓ మోస్తారు బాంబు దాని కింద పేలినా ఆ కారులో కూర్చున్న వాళ్ళకి దీపావళి టపాకాయ పేలినట్టుంటుందే అనిపిస్తుంది. కానీ చీమ కుట్టినట్టయినా ఉండదు. అందుకే మాఫియాతో కానీ గ్యాంగ్స్టర్ల నుంచి కానీ ప్రాణభయం ఉంటే బుల్లెట్ ప్రూఫ్ కార్లను వాడుతున్నారు. అయితే బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఎవరంటే వారు వాడటానికి లేదు. నేరగాళ్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉపయోగించి అరాచకాలకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు రూపొందించింది. ఇంతకీ ఏంటా నిబంధనలు? ఎవరైనా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే దీనికోసం వారు జిల్లా పోలీస్ శాఖతో పాటు హోంమంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. తర్వాత మాత్రమే వారు తమ వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనంగా మార్చుకోగలుగుతారు. ఓ కారు బుల్లెట్ ప్రూఫ్గా చేసుకోవాలి అంటే దాని సైజు బట్టి 20 నుంచి 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీనివల్ల వాహనం బరువు 300 నుంచి 700 కిలోలు పెరుగుతుంది. బుల్లెట్ ప్రూఫ్ చేయబడిన వాహనాలకు బుల్లెట్లు, బాంబు పేలుళ్ల ప్రభావాన్ని తట్టుకునేలాగా స్టీల్ బాడీని అమరుస్తారు. అలాగే వాహనం విండోస్కి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అమరుస్తారు. వాహనం సన్ రూఫ్లో కూడా బుల్లెట్ ప్రూఫ్ షీట్ను ఏర్పాటు చేస్తారు. దీంతో వాహనం అంతా ఎంత దగ్గర నుంచి తుపాకులు పేల్చినా వాహనంలో ఉండే వారికి ఏమాత్రం హాని జరగదు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంగా మార్చడానికి ఆ వెహికల్లో కొన్ని ప్రత్యేక ఫీచర్లు అవసరం. దీనిలో మార్పు చేసిన తర్వాత పెరిగిన బరువును మోయగల ఇంజిన్ సామర్థ్యం కలిగి ఉండాలి. బుల్లెట్ ప్రూఫ్ను పొందే వాటిలో చాలా వరకు టాటా సఫారీ, మహీంద్రా స్కార్పియో, మిత్సుబిషి పరేజో, ఫోర్డ్ అవెండర్, టయోటా ఫార్చునర్, BMW మరియు ఆడీతో పాటు కొన్ని ఇతర SUVలు కూడా బుల్లెట్ ప్రూఫ్గా మార్చుకునేందుకు వీలుగా ఉంటాయి. గతంలో కేవలం VVIP రాజకీయ ప్రముఖులకు మాత్రమే ఉండే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇప్పుడు ప్రముఖ సినిమా నటులు, వ్యాపారవేత్తలకు కూడా అత్యవసరాలుగా మారిపోయాయి. దీంతో దేశంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాల మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. అటు అనుమతుల కోసం పోలీసు శాఖను ఆశ్రయించే వారి సంఖ్య కూడా పెరుగుతూనే వస్తోంది. ఇది ప్రపంచంలో పెరిగిపోతున్న నేర సంస్కృతికి, అభద్రతా భావనకు అద్దం పడుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.